వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి, ఆత్మ నిర్భర్ భారత్కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. 5వ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టే దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్ళు ఇవ్వగలిగింది. అదేవిధంగా 10 కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ల నిర్మాణం చేసి, మరుగుదొడ్ల నిర్మాణం చేసి పేదలకు ఇవ్వగలిగాం. దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తున్నామంటే అది 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగినటువంటి సందర్భంలోనే సాధ్యపడింది అని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా 50 కోట్ల మంది పేదలకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగానే 5 లక్షల రూపాయల వరకు వైద్య సహకారాన్ని మనం అందించగలుగుతున్నాం. రాబోయే కాలంలో 70 సంవత్సరాలు పైబడినటువంటి ముదసులు ఎవరైతే ఉన్నారో వారికి సైతం ఆయుష్మాన్ భారత్ అందించగలుగుతున్నామంటే ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనేనని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇవాళ జల్ జీవన్ మిషన్ ఇంతకు ముందు వరకు కూడా సరి అయినటువంటి త్రాగునీరు, శుభ్రమైనటువంటి త్రాగునీరు 2019 ఆగస్టు అప్పుడున్నటువంటి కుళాయి కనెక్షన్లు కనుక మనం చూసుకున్నట్లయితే 3,24,00,000 మంది మాత్రమే ఇళ్లలో మాత్రమే ఈ కుళాయి కనెక్షన్ ఉండేది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ దేశంలో 14,95,00,000 మంది, అంటే దగ్గర 15 కోట్ల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా పేదలకి కుళాయి కనెక్షన్లు ఇవ్వగలిగాం. అంటే 5 సంవత్సరాల కాలంలోనే దగ్గర 11 కోట్ల మందికి అదనంగా మనం కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.